రుద్ర మీడియాకు స్వాగతం. నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర జాతర సందర్భంగా జరిగిన ఘర్షణలో శిశువు మృతి చెందినట్లు, నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై నాగర్ కర్నూల్ ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ వివరాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఘర్షణ సమయంలో శిశువును తన్నినట్లు వస్తున్న ఆరోపణలపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందించి విచారణకు సహకరించాలని కూడా ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రితో పాటు నీలోపర్ ఆసుపత్రి ఉండేటువంటి ఆ శిశువు మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం వివిధ అనారోగ్య సమస్యలతో ఆ పాప బాధపడుతున్నట్లు కూడా ఎస్పీ వెల్లడించారు. శిశువు 31 వారాల్లో ఫ్రీ మ్యాచ్యూర్గా కేవలం 1.44 కిలోల తక్కువ బరువుతో 21/12/2025న జన్మించడం జరిగిందని అన్నారు. శిశువు మృతదేహానికి ఫోరెన్సిక్ ప్రొఫెసర్లతో పోస్ట్మార్టం చేయించగా ప్రాథమిక నివేదిక ప్రకారం అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎలాంటి గాయాలు లేవని తేలినట్లు ఎస్పీ తెలిపారు. విస్రా శాంపిల్స్ను ఎఫ్ఎస్ఎల్కు పంపడం జరిగిందని, మృతికి కారణం ఆ రిపోర్ట్లో తెలుస్తుందని కూడా ఆయన వెల్లడించారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి యాక్సిడెంట్ రిజిస్టర్ ఎంట్రీ నంబర్ 7134 ప్రకారం గర్భధారణ సమయంలో మౌనిక తన భర్త చేత 24/11/2025 రోజు కొట్టబడినట్లు రికార్డులో ఉందని ఎస్పీ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈ కుమ్మెర జాతరలో జరిగిన ఘటనపై ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 18th ఫిబ్రవరి 2026న మధ్యాహ్నం దేవాలయం పూజారి పెద్ద శైలు యాదవ్ చెప్పిన ప్రకారం వారు బ్యారికేడ్ను దాటడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద జనాలు దర్శనం కోసం నిలబడి ఉన్నారు కాబట్టి క్యూ లైన్లో ముందుకు వెళ్ళమని చెప్పినట్టు తెలిపారు. తర్వాత చంద్రకళ తన కుటుంబం సభ్యులతో కిందకి వచ్చి తన కుమారుడు గణేష్కు ఫోన్ చేసి ఈ ఘటన గురించి చెప్పింది. దాని తర్వాత ఆ రోజు 18th ఫిబ్రవరి 2026 సాయంత్రం 4 గంటలు సమయంలో గణేష్ కుమేరా గ్రామం వార్తలు వాట్సాప్ గ్రూప్లో శ్రీనివాస్ రెడ్డిని అశ్లీల్ భాషలో తిట్టుతూ తన స్వరంతో ఒక ఆడియో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ మెసేజ్ను నరేష్ విని శ్రీనివాస్ రెడ్డికి తెలిపాడు. తర్వాత గణేష్ ఆ మెసేజ్ ఆ గ్రూప్ నుండి డిలీట్ చేశాడు. తర్వాత గణేష్ శ్రీనివాస్ రెడ్డిని ఎదురు పడినప్పుడు తన అమ్మ మరియు కుటుంబ సభ్యులు ఎందుకు తిట్టున్నావు అని అడిగాడు. శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ ప్రకారం ఆయన గణేష్ని గ్రామం వాట్సాప్ గ్రూప్లో ఎందుకు తిట్టావు అని ప్రశ్నించగా, దానికి గణేష్ నా ఇష్టం, నేను ఆడియోలో ఏమీ చెప్పాలో చెప్తాను, ఏమీ చేయాలో చేసుకో అని చెప్పి మరింత అశ్లీల్ భాషలో వాడాడు. తర్వాత ఒక రాయి తీసుకొని శ్రీనివాస్ రెడ్డి తల మీద కొట్టాడు. దానివల్ల రక్తం గాయాలైంది. ఈ సమయంలో గణేష్ మరియు చంద్రకళ కూడా శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతరుల చేత కొట్టబడ్డారు. తర్వాత 2 పక్షాల మధ్య గొడవ జరిగాయి. ఈ సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి తల మీద బ్లీడింగ్ ఇంజూర్ అయి రక్తస్రావం జరిగింది. దీన్ని చూసి ఇతరులు గణేష్ని కూడా కొట్టారు. గణేష్ తన పిటిషన్లో శ్రీను, మధు, సతీష్ రెడ్డి, పవన్, కన్ని, శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ అన్ని పేర్లు చెప్పాడు. 100 కాల్ వచ్చింది. పోలీస్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. తర్వాత 2 పక్షాలు పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దానిపై కేస్ మరియు కౌంటర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. 18th అది ఇప్పుడు ఫస్ట్ పిటిషన్ గురించి మాట్లాడతారు. 18th
ఫిబ్రవరి 2026 రాత్రి 8:30 గంటల సమయంలో ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి ఏజ్ 42 కుమెరా గ్రామం రైతు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం దేవాలయం జాతర సమయంలో క్యూ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఇద్దరు మహిళలు చిలకేశ్వరి చంద్రకళ ఎలియాస్ చాకలి కారెమ్మ మరియు బూరమ్మ లైన్ను దాటినికి ప్రయత్నించారు. వారిని ఆపగా వారు ఆయనని తిట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు. తర్వాత బూరమ్మ బావ కుమారుడు సి గణేష్ గ్రామం వాట్సాప్ గ్రూప్లో అశ్లీల్ ఆడియో పోస్ట్ చేశాడు అని చెప్పాడు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి దాని గురించి ప్రశ్నించగా గణేష్ ఆయన తల మీద రాయితో కొట్టాడు అని రక్తం పారిందని చెప్పాడు. అలాగే గణేష్ బంధువులు ఆశీర్వాద్ మరియు కీర్తి ఆయనని కళ్ళలో మరియు రాయలతో కొట్టారు అని ఆరోపించారు. ఈ సంబంధంలో క్రైమ్ నంబర్ 53/2026 అండర్ సెక్షన్ 118(1) 352 రెడ్ విత్ 3 BNS కింద కేసు నమోదు చేసి PS నగర్ కర్నూలు SHO ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అదే రాత్రి 9:30 గంటల సమయంలో చాకాలి గణేష్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర 7 మంది శ్రీను మధు సతీష్ రెడ్డి పవన్ కన్ని శ్రీకాంత్ రెడ్డి మరియు నరేష్ మీద గణేష్ పిటిషన్ ఇచ్చాడు. వారు తన మరియు తన అమ్మ చంద్రకళను దాడి చేశారు అని చెప్పాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి తన అమ్మ చంద్రకళ మరియు అత్త బూరమ్మను అశ్లీల్ భాషలో తిట్టాడు అని చెప్పాడు. ఆరోపణలు నాన్ కాగ్నిజబుల్ కావటంతో జనరల్ డైరీ ఎంట్రీ చేసి కోర్టు అనుమతితో క్రైమ్ నంబర్ 66 of 2026 అండర్ సెక్షన్ 115(2) 352 రెడ్ విత్ 35 BNS కింద కేసు నమోదు చేసి PS నగర్ కర్నూలు SHO ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. తర్వాత గణేష్ మరియు తన అమ్మ మెడికల్ పరీక్ష గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూలులో జరిగింది. రిపోర్ట్ ప్రకారం వారికి సాధారణ దెబ్బలు ఉన్నాయి. 18th ఫిబ్రవరి 2026 పిటిషన్లో గణేష్ భార్య మరియు పాపపై ఫిజికల్ అసాల్ట్ గురించి ఏమీ ప్రస్తావన లేదు. తర్వాత రెండు పక్షాలు పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయారు. 20 ఫిబ్రవరి 2026 సాయంత్రం 6:30 గంటల సమయంలో పిటిషన్ ప్రోగ్రెస్ గురించి అడగడానికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి SHO మరియు CIని కలిశారు. ఇది రెండు పిటిషన్స్ 18 రోజు వచ్చినప్పుడు ఆ రోజు అక్కడ కేస్ అండ్ కౌంటర్ కేస్ నమోదైంది. దాని తర్వాత 21st ఫిబ్రవరి 2026 నా చిలకేశ్వర మౌనిక తను 2 నెలల పాపై ఉదయం 6 గంటల సమయంలో లేదని నగర్ కర్నూలు హాస్పిటల్కి తీసుకెళ్లగా బ్రాడ్ డెడ్ అని డాక్టర్ డిక్లేర్ చేశారని తెలిపింది. హాస్పిటల్ రికార్డ్ ప్రకారం 21st ఫిబ్రవరి 2026కి ఉదయం 7:55 గంటల సమయంలో డాక్టర్ పాపాను చనిపోయాడని డిక్లేర్ చేశారు. హాస్పిటల్ రికార్డ్ ప్రకారం కుటుంబం మెడికో లీగల్ కేస్ మరియు పోస్ట్మార్టం ఎగ్జామినేషన్కి ఒప్పుకోలేదు అని పాప తండ్రి గణేష్ తల్లి మోనికా సంతకాలు చేశారు. తర్వాత పాపాను మార్చురీలో పెట్టారు. ఉదయం 8:30 గంటల సమయంలో కుటుంబం సభ్యులు అందరూ పోలీస్ స్టేషన్కు వచ్చి పాప మృతి గురించి తెలిపారు. ఈ సంబంధంలో క్రైమ్ నంబర్ 60 of 2026 అండర్ సెక్షన్ 194 BNS కింద
అంటే అన్యాచురల్ డెత్ అండర్ సస్పిషియస్ సర్కమ్స్టెన్సెస్ కింద కేసు నమోదు చేసి ఇన్క్వెస్ట్ మరియు పిఎంఈ గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్ కర్నూల్లో నిర్వహించారు. ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం నో ఎనీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ యాంటీమార్టమ్ ఇంజరీస్ అని ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తెలిపారు. హిస్టోపాథాలజీ మరియు విసెరా శాంపిల్స్ ఎఫ్ఎస్ఎల్స్కి పంపబడ్డాయి. ఫైనల్ పిఎంఈ ఒపీనియన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తాం. సో ఈ ఆ రోజు మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈ 194 బిఎన్ఎస్ కింద ఒక కేసు నమోదైంది. మెడికల్ హిస్టరీ ఆఫ్ ద బేబీ అకార్డింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూల్, పాప 31st వీక్లో ప్రీమేచ్యూర్గా తక్కువ జన్మ వెయిట్తో 1.44 kgలో 21st డిసెంబర్ 2025లో పుట్టింది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల ఎన్ఐసిఓలో పెట్టారు. దాని తర్వాత ఇమీడియట్గా నిలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్కి రెఫరల్ చేసి అక్కడ దాదాపుగా 30 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ హాస్పిటల్ రికార్డ్ నగర్ కర్నూల్ తర్వాత నిలోఫర్ హాస్పిటల్ రికార్డ్ ప్రకారం ఆరోగ్య సమస్యలు రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, నియోనేటల్ హైపర్బిలిరూబినియా అంటే జాండిస్, లేట్ ఆన్సెట్ నియోనేటల్ సెప్సిస్ అంటే న్యూమోనియా. 22 ఫిబ్రవరి 2026న మోనికా తను ఎస్సీ కులానికి చెందినది అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి దేవాలయం ప్రవేశం కోసం ₹100 అడిగాడు అని, మాదిగా అని కుల పొరుతూ తిట్టాడు అని, కొట్టాడు అని ఆరోపించింది. అదే సాయంత్రం కొంతమంది రెడ్డి కమ్యూనిటీ సభ్యులు మరియు సర్పంచ్ తన భర్తను ఒక రూమ్లో లాక్ చేసి ఐరన్ రాడ్స్ మరియు కొబ్బరి కాయాలతో దాడి చేశారు అని ఆరోపించింది. తను దయా కోసం తన పాపను వారి పాదాల దగ్గర పెట్టగా సంగం మధురెడ్డి పాపను తన్నాడు అని, పాప 2 మీటర్లో దూరం పడింది అని చెప్పింది. పాప మృతి ఆ దెబ్బ వల్ల జరిగింది ఆరోపించింది. ఈ సంబంధంలో క్రైమ్ నంబర్ 61 ఆఫ్ 2026 అండర్ సెక్షన్ 115 to 101, 352 రెడ్ విత్ 3 of 5 BNS మరియు SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి డిఎస్పీ నగర్ కర్నూల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇప్పటిదాకా ఈ కేసులో 3 ఆరోపితులు, అక్యూజ్ నెంబర్ 1 యు శ్రీనివాస్ రెడ్డి, అక్యూజ్ నెంబర్ 2 మధు రెడ్డి, అక్యూజ్ నెంబర్ 3 శ్రీకాంత్ రెడ్డికి 23 ఫిబ్రవరి 2026కి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మిగతా అబ్స్కాండింగ్ ఆరోపితులను పట్టడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ 18 ఫిబ్రవరి 2026లో గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపపై దాడి గురించి ప్రస్తావన ఏమీ లేదు. శ్రీనివాస్ రెడ్డి తన భార్యపై కుల ఆధారిత తిట్టలు అది కూడా కంప్లైంట్లో లేదు. 18 ఫిబ్రవరి టు 21 ఫిబ్రవరి వరకు పాపకు ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారో కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వడం నిరాకరించారు. They have refused to give any details about treatment given to the baby between 18th and 21st of February.
ఇన్సిడెంట్ డేట్ నుండి డెత్ డేట్ వరకు పాపాకు ట్రీట్మెంట్ తీసుకున్న సాక్ష్యం గురించి ఏం చెప్పలేరు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత కాంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని అధికారులు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు రిక్వెస్ట్ చేసిన కుటుంబం సహకరించడం లేదు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి ఇలాంటి ప్రూఫ్ ఇవ్వలేదు. ఇంకా ఒక ఇన్సిడెంట్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది హాస్పిటల్ రికార్డ్స్ హ్యావ్ కమ్ టు లైట్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆన్ 25th of November 2025 గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూల్లో ఒక యాక్సిడెంట్ రిజిస్టర్లో ఎంట్రీ నంబర్ 7134 ప్రకారం గర్భధారణ సమయంలో మోనిక తన భర్త చేత కొట్టబడింది అని రికార్డు ఉంది. 18th February 2026 జాతర రోజు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవడానికి పోలీస్ స్వతంత్ర ఇండిపెండెంట్ విట్నెసెస్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పాపా కుటుంబం మరియు అఫెక్టెడ్ తోటి మా సానుభూతి ఉంటుంది. విచారణలో కుటుంబ సభ్యులు సహకరించమని కోరుతున్నాం. హిస్టోపాథాలజీ మరియు విసెరా రిపోర్ట్లో వెయిట్ చేస్తాం. అవి పాప ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ దిస్ రిపోర్ట్స్ ఆర్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా పాపపై దాడి జరిగింది. ఈ మర్డర్ కేసులో సెక్షన్స్ కూడా యాడ్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. సో ఇఫ్ ఈవెన్ అ స్మాల్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ఫిజికల్ అసాల్ట్ ఆన్ ది బేబీ ఆర్ ది మదర్ ఈజ్ రిసీవ్డ్, we will take strict action as per law and convert the case to murder, and further action will be taken. Date 18th, Papa death 21st మార్నింగ్ జరిగింది. దాని తర్వాత ఈ అన్ని రివైజ్ పెటిషన్స్ అట్లా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సెకండ్ రోజు రివైజ్ పెటిషన్ వచ్చిన తర్వాత 23rd ముగ్గురు మందికి ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మిగతా అందరికీ కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వేర్ ద మదర్ అండ్ ది గణేష్ వాజ్ బీయింగ్ హిట్, అక్కడ దట్ బేబీ అండ్ ద మదర్ వాజ్ నాట్ దర్. అది దట్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ ఇస్. అసాల్ట్ జరిగిన షెడ్లో ఈ భార్య అండ్ పిల్లలు లేరు. సో అది దట్ ఈస్ ది మీనింగ్. ఇట్ ఈస్ నాట్ మీనింగ్ దట్ ద మదర్ ఆర్ ద చైల్డ్ వాజ్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్ నియర్ బై. స్వయంగా రాశారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. దట్ విల్ సబ్మిట్ టు ద కోర్ట్. గణేష్ 18th రోజు స్వయంగా పిటిషన్ రాశారు. దాంట్లో ఈ సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ రాయలేరు. ఇఫ్ ద బేబీ వాజ్ కిక్డ్ అండ్ అసాల్టెడ్, there is no mention of this petition in this first petition. 22nd को కేసు నమోదు అయింది. దాని తర్వాత ఇప్పటిదాకా ముగ్గురు మందికి ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ మెంబర్స్ ఆల్సో విల్ అరెస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తనితేనే దెబ్బలు తగిలి చనిపోయింది అంటున్నారు. మీరు వచ్చేసి ఫస్ట్ పిఎం రిపోర్ట్లో పిఎం రిపోర్ట్లో మీరు ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు కదా, అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంది అనేది మీరు ప్రైమరీగా ఏమన్నా అవగాహనకు వచ్చిండ్రా? సో అది ఎక్స్పర్ట్ ఒపీనియన్. దిస్ విల్ ఓన్లీ బీ క్లియర్ ఆఫ్టర్ ది ఫోరెన్సిక్ రిపోర్ట్ అండ్ ఫైనల్ పెండింగ్ పిఎంఈ రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.